మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కార్తీక పాడ్యమితో కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ పాడ్యమి స్నానాలు చేస్తారు. పాడ్యమి రోజు ఉదయం పూట స్నానాలు చేస్తారు కాబట్టి ఉదయం పూట పాడ్యమి తిథి ఉన్న రోజునే కార్తీక పాడ్యమిగా పరిగణలోనికి తీసుకోవాలి. ఈ సంవత్సరం కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియాలంటే కార్తీక పాడ్యమి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉందో తెలియాలి. ఈ సంవత్సరం అనగా 2024 అక్టోబర్ 1వ తేదీ సాయంత్రం 6:16 పాడ్యమి తిథి ప్రారంభమై నవంబర్ 2వ తేదీ రాత్రి 8:21 వరకు ఉంటుంది. నవంబర్ 1న పాడ్యమి తిథి ప్రారంభమైనా కూడా ఆ రోజు పాడ్యమి దీపాలు స్నానాలు చేయకూడదు. ఎందుకంటే నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6:16 వరకు అమావాస్య ఘడియలు ఉన్నాయి. పైగా ఈరోజు సూర్యోదయ సమయాలలో పాడ్యమి తిథి లేదు. నవంబర్ 2వ తేదీ తెల్లవారుజామున మాత్రమే పాడ్యమి తిథి ఉంది కనుక నవంబర్ 2 నుండి కార్తీక మాసం ప్రారంభమవుతున్నట్లుగా లెక్కలోనికి తీసుకోవాలి. ఈరోజు ఉదయమే కార్తీక పాడ్యమి స్నానాలు చేయాలి, దీపాలు వెలిగించుకోవాలి. కావున ఈ సంవత్సరం నవంబర్ 2 నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. కార్తీక పాడ్యమి దీపాలు స్నానాలు కూడా నవంబర్ 2వ తేదీ తెల్లవారుజామునే చేయాలి. ఈ కార్తీక పాడ్యమి రోజు స్నానాలు చేసి దీపారాధన చేయటం ద్వారా కార్తీక మాసానికి అందరూ స్వాగతం పలుకుతారు. కార్తీక పాడ్యమి రోజు తెల్లవారుజామున సూర్యుడు తులారాశిలో ఉండగా అంటే ఉదయం 4 గంటల నుండి 5:30 మధ్యలో స్నానం చేయాలి. స్నానం చేసే సమయంలో హరహర శంభో అంటూ స్నానం చేయాలి. ఇలా స్నానం చేసేటప్పుడు శివుణ్ణి స్మరించటం వలన సకల పాపాలు ఆ స్నానంతో కొట్టుకుపోతాయి. గుర్తుపెట్టుకోండి, కార్తీక పాడ్యమి రోజు సూర్యుడు తులారాశిలో ఉండగానే స్నానం చేసేయాలి. ముఖ్యంగా కార్తీక మాసం మొదటి రోజు ఒక 4 చోట్ల దీపాలు వెలిగిస్తే కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసిన ఫలితం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తే మీకు అపజయం అనేది ఉండదు, అన్ని విజయాలే కలుగుతాయి. కార్తీక మాసం మొదటి రోజుకు ఎంతో శక్తి ఉంది. కార్తీక మాసం మొదటి రోజు సాయంత్రం ప్రదోషకాలంలో మీ ఇంట్లో ఈ 4 చోట్ల దీపాలు పెడితే మీకు కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసిన ఫలితం కలగటంతో పాటు సంవత్సరం మొత్తం అన్ని పనుల్లో విజయం కలుగుతుంది. కార్తీక మాసం మొదటి రోజు అంటే 26వ తేదీ సాయంత్రం ప్రదోష కాలంలో అంటే సాయంత్రం 5:30 నుండి 8 గంటల మధ్య ఈ 4 చోట్ల దీపాలు వెలిగించుకోవాలి. ఆ 4 చోట్ల ఏమిటంటే మొట్టమొదటిది మీ ఇంటి సింహద్వారం. మీ ఇంటి సింహద్వారం అంటే ప్రధాన ద్వారానికి ఇరువైపులా 2 దీపాలు వెలిగించుకోవాలి. ఇక 2వ స్థానం వచ్చి మీ ఇంట్లో తులసి కోట దగ్గర దీపాలు వెలిగించుకోవాలి. మీ ఇంట్లో తులసి కోట ముందు ప్రమిద ఉంచి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపాన్ని వెలిగించుకోవాలి. ఇక 2వ స్థానం అయిపోయిన తర్వాత 3వ స్థానం పూజగది. పూజగదిలో కూడా ఈ సమయంలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపాలు వెలిగించుకోవాలి. ఈ 3 స్థానాలు అందరికీ తెలిసినవే కానీ 4వ స్థానం గురించి తెలియదు. 4వ స్థానం ఏమిటంటే మీ వంటగదిలో బియ్యం బస్తా ఉంటే అక్కడ, లేదా మీరు బియ్యం పోసుకునే రమ్ము దగ్గర కార్తీక మాసం మొదటి రోజు దీపాన్ని వెలిగించుకోవాలి. కార్తీక పాడ్యమి ప్రదోష సమయంలో సంధ్యా దీపాలను ఇలా వెలిగించుకోవాలి. ఈరోజు ఇలా చేస్తే అఖండ ధనప్రాప్తి కలుగుతుంది. ఈ కార్తీక పాడ్యమికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈరోజు ఎవరైతే ఇలా దీపాలు వెలిగిస్తారో వారు నెలంతా దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది. ఇలా ఈరోజు వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న సర్పదోషాలు, వంశ పారంపర్య దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసం మొదటి రోజు ఇలా 4 చోట్ల దీపాలను పెట్టండి. కార్తీక శుద్ధ పాడ్యమికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కార్తీకముతో సమానమైన మాసము లేదు. విష్ణుదేవుడితో సమానమైన దేవుడు లేడు. గంగతో సమానమగు తీర్థము లేదు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. తెల్లవారుజామునే నిద్రలేవటము, ప్రవహిస్తూ ఉన్నటువంటి నీళ్ళల్లో స్నానాన్ని చేయటం, దీపారాధన చేయటం, భోలాశంకరునికి నిత్యము రుద్రాభిషేకం చేయటం, నుదుట విభూదిని, మెడలో రుద్రాక్షల్ని లేదా తులసి పూసల్ని ధరించటం, రోజుకు ఒక్క పూట మాత్రమే భుజించటం, ఉసిరికి చెట్టు నీడలో వనభోజనాలు చేయటం,
ఒక్కటేమిటి, ఇలా ఎన్నెన్నో సాంప్రదాయాలను మూటకట్టుకుని తెచ్చే పవిత్రమైన మాసం కార్తీక మాసం. కార్తీక శుద్ధ పాడ్యమికే బలి పాడ్యమి అని పేరు. ఈ పాడ్యమి బలిచక్రవర్తికి ప్రీతికరమైన రోజు. ఈరోజు తెల్లవారుజామునే నిద్రలేచి బలిచక్రవర్తిని పూజించాలి. వామనదేవుడైన విష్ణువుకు మాట తిరుగని మానధనుడైన బలిచక్రవర్తి తన సర్వస్వాన్ని దానం చేశాడు. అందుకు సంతోషించిన విష్ణుమూర్తి వరం కోరుకోమన్నాడు. అప్పుడు బలిచక్రవర్తి, దేవా, నా సర్వస్వాన్ని నీకు సమర్పించాను. నా కోసం కోరడానికి ఏమీ లేదు. లోకం కోసం ఒక వరం అర్థిస్తూ ఉన్నాను. ఇష్టమైతే అనుగ్రహించు. నేను దానమిచ్చిన భూమిని వామనుడివై అంతటా ఆక్రమించావు గనుక నీ 3 అడుగులకు సంకేతంగా ఆశ్వేజ బహుళ చతుర్దశి అమావాస్య కార్తీక శుద్ధ పాడ్యమి ఈ 3 రోజులు భూలోకంలో బలిచక్రవర్తి రాజ్యంగా ఉండాలి. నా రాజ్యంలో దీపదానము దీపపూజ చేసే ఇంట్లో నీ భార్య లక్ష్మీదేవి శాశ్వతంగా ఉండాలి. నా రాజ్యంలో ఎవరి ఇంట అంధకారం ఉంటుందో వాళ్ళ ఇంట ఎప్పటికీ చీకటే ఉండాలి అన్నాడు. విష్ణువు తదాస్తు అన్నాడు. బలిచక్రవర్తి కార్తీక శుద్ధ పాడ్యమి రోజు తాను పాలించిన భూలోకాన్ని చూడడానికి సాయంకాలం వస్తాడు. అతని వెంట గదాధరుడైన భగవంతుడు మహావిష్ణువు వస్తాడు. ఇలా భక్త రక్షకుడైన భగవంతుడు ఇద్దరూ వస్తారు గనక వీధులు శుభ్రంగా ఉండి ప్రతి ఇంటి ముంగిట దీపాలు, మామిడి తోరణాలు, రంగురంగుల ముగ్గులు ఉండటం చూసి తన రాజ్యంలో ప్రజలందరూ కూడా ఆనందం, ఉత్సాహం, భోగభాగ్యాలతో హాయిగా ఉన్నారని బలి సంతోషపడతాడు. భగవంతుడు ఆనందిస్తాడు. అందువల్ల దీపావళి మరుసటి రోజు బలిపాడ్యమి అయ్యింది. అంతేకాని జంతు బలులతో విందు చేసుకోవటం బలిపాడ్యమి కాదు. కార్తీక పాడ్యమికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుతోనే కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ రోజు నుండే నదీ స్నానాలు చేయటము, కార్తీక దీపాలు వెలిగించటము ప్రారంభిస్తారు. అయితే ఈ కార్తీక పాడ్యమి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఉదయం 5 గంటలకు ఈ ఆకు మీద ఒక్క దీపం పెడితే చాలు, ఇల్లంతా బంగారుమయమవుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. శివుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు లభిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి కార్తీక శుద్ధ పాడ్యమి రోజు ఉదయం 5 గంటలకు ఏ ఆకు మీద దీపం వెలిగించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ కార్తీక శుద్ధ పాడ్యమి రోజు ప్రత్యేకించి ఉదయం 5 గంటలకు అంటే కృతికా నక్షత్రాలు ఉన్న సమయంలో తులసి కోట దగ్గర రాతి ఆకు ఉంచి ఆ ఆకు మీద పెట్టి దీపాన్ని వెలిగిస్తే ఇల్లంతా బంగారుమయమవుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కార్తీక మాసమంతా కూడా దీపారాధన చేసిన ఫలితంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. రావి ఆకు మీదే ఎందుకు వెలిగించాలంటే రావి ఆకులో విష్ణుమూర్తి మరియు శివుడు ఇద్దరూ కూడా నివాసం ఉంటారు. రావి చెట్టు మీద త్రిమూర్తులు ఉంటారు. రావి చెట్టుకు, రావి ఆకులకు మన సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇటువంటి రావి ఆకును ముందు రోజే కోసి తెచ్చి ఉంచుకోండి. కార్తీక పాడ్యమి రోజు ఉదయం చీకటితోనే నిద్రలేచి కుదిరితే నదుల వద్ద కానీ బావుల వద్ద కానీ స్నానం చేయండి. మరీ కుదరకపోతే ఇంట్లో అయినా సరే స్నానం చేయవచ్చు. అలా స్నానం చేసిన తర్వాత తులసి కోట దగ్గర రావి ఆకుని వేసి ఆకుకు పసుపు, కుంకుమ బొట్లు పెట్టి ప్రమ్మిదను ఉంచి 3 ఒత్తులతో దీపం వెలిగించండి. ఇలా ఈ ఒక్కరోజు దీపం పెడితే చాలు, నెలంతా అంటే 30 రోజులు దీపాలు పెట్టిన ఫలితం వస్తుంది. ఇల్లంతా బంగారుమయమవుతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి మీరు కూడా రేపు కార్తీక శుద్ధ పాడ్యమి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఈ ఆకు మీద దీపం వెలిగించి శుభ ఫలితాలను పొందండి. ఇప్పుడు కార్తీక పురాణం 1వ అధ్యాయం విందాం. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండమునందలి ఆర్యవర్తమునందు నైమిసారణ్యంలో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణములు, పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచూ ఉండేవాడు. ఒకనాడు సౌనకాది మునులు గురుతుల్యుడగు సూతిని గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణ ఇతిహాసములను వేదాంగ రహస్యములను సగ్రహముగా గ్రహించినాము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపుగోరుచూ ఉంటిమి గాన తమర వ్రతమును వివరించవలసినది అని కోరిరి. అంతటా సూత మహర్షి, ఓ ముని పుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి
సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా నా గాథను వినిపించెదను. అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగజేయుటయే కాక వారు ఇహమునందును పరమునందును సకల సౌభాగ్యములతో తొలతూగుదురు. కావున శ్రద్ధగా ఆలపింపుడని ఇట్లు చెప్పెను. పూర్వము ఒకానొక రోజున పార్వతీ పరమేశ్వరులు గగనమున అంటే ఆకాశంలో విహరించుచూ ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుడితో, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యములు కలగజేయునది, సకల మానవులు వర్ణభేదములు లేకుండా ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులున్నంత వరకు ఆచరింపబడేది అగు వ్రతముని వివరింపుడి అని కోరెను. అంతట పరమేశ్వరుడు మందహాస మునర్చి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది. దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీసుడగు జనక మహారాజునకు వివరింపబోవుచూ ఉన్నాడు. చూడుము, ఆ మిథిలా నగరము వైపు అని మిథిలా నగరపు దిశగా చూపించెను. అక్కడ మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతోషించి ఆజ్యపాద్యాదిములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాదధూళిచే నా గేహము పవిత్రమైనది. తమరు ఇక్కడికి ఎందుకు వచ్చారో సెలవియ్యండి అని వేడుకొనెను. అందుకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేయదలబెట్టి తిని దానికి కావలసిన అర్ధబలమును అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభించవలెనని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలుకగా, జనకుడు, మునిచంద్రమ, అటులనే ఇత్తును, స్వీకరింపుడు. కానీ చిరకాలము నుండి నాకొక సందేహము కలదు. తమ బోటి దైవజ్ఞులను అడిగి ఆ సంశయమును తీర్చుకొనదలచి తిని నా అదృష్టము కలది ఈ అవకాశము దొరికినది. గురురత్న, సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమే ఎందుకంత పవిత్రమైనది? ఆ కార్తీక మాస గొప్పతనమేమిటి అను సంశయము నాకు చాలా కాలము నుంచి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యము గురించి వివరింపవలసినది అని ప్రార్థించెను. దానికి వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చగలను. నేను చెప్పబోయే వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది, సకల పాపహరము అయినది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందు ఆచరించి వ్రతము యొక్క ఫలమితని చెప్పనవి కాదు, వినుటకు కూడా ఆనందదాయకమైనది. అంతేకాక వినినంత మాత్రాన్నే ఎట్టి నరక బాధలు లేక ఇహమునందు పరమునందు సౌఖ్యమును పొందగలరు. నీ బోటి సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకునుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పసాగెను. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసు వాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశి యందు ఉండగా వేకువజామున లేచి కాలకృత్యములను తీర్చుకుని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్య ఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించుచూ ఉండవలెను. ముందుగా కార్తీక మాసమునకు ఆదిదేవతాయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చెయ్యు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియకుండా నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను. ఓ రాజా, ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణుడికు, పరమేశ్వరునికు, భైరవునికు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్య భగవానునికి ఆర్జ్య ప్రధానమసంగి పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణములు నడర్చి గట్టుపై 3 దోసిళ్ల నీళ్లు పోయవలెను. ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనా సరే స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు
మడి బట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే కోసి తెచ్చి నిత్య దీప ధూప నైవేద్యములతో భగవంతుడికి పూజ చేసి గంధము తీసి భగవంతుడికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతలను పూజించి వారికి ప్రసాదమిచ్చి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ లేక రావి చెట్టు వద్ద కానీ కూర్చుండి కార్తీక పురాణమును చదవవలెను. ఆ సాయంకాలము సంధ్యావందనము ఆచరించి శివాలయమందు కానీ విష్ణు ఆలయందు కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యమును తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలెను. మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలెను. ఈ విధంగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమునందును ప్రస్తుత జన్మనందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారు వ్రతము చేసిన వారలను చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా సమాన ఫలము దక్కును. ప్రథమ అధ్యాయం మొదటి రోజు పారాయణము సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.